సార్ నమస్తే సార్. నమస్తే. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అవును. సో కొంతమంది మొన్నటి వరకు టీడీపీ వాళ్ళే మాకు డిప్యూటీ సీఎం వద్దని అన్నారు కదా, మరి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా ఆయన మంచితనాన్ని? ఏం అర్థం చేసుకోరండి. నిజంగా 50 లక్షలు ఇవ్వడం అనేటువంటిది ఆయన ఇన్స్టాల్ చేయడంగా భావిస్తున్నారు టీడీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే 1 కోటి 2 కోట్లు ఇవ్వాలి, 50 లక్షలు ఇచ్చిన ఏంటి అసలు? అంటే ఒక్క రూపాయన్ని ఇచ్చే వాళ్ళు కావాలి కదా. పవన్ కళ్యాణ్ స్థాయి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఆయన డిప్యూటీ సీఎం ఆయన 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకా గ్రాండ్గా ఉండేది. 50 లక్షలు ఇవ్వడం అనేది బాగాలేదు. మేము బాగా డిసప్పాయింట్ అయిపోయాం అందరం. పక్కగా అర్థం చేసుకుంటారన్న. ఇప్పుడు డిప్యూటీ సీఎం కు డొనేషన్ కు ఏం లింక్ పెట్టద్దన్న. ఎందుకంటే ఎవరు మనస్తత్వం వాళ్ళది అవతలది ఎలా ఉందో, మన నారా లోకేష్ చంద్రబాబు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం పవన్ కళ్యాణ్ దాన గుణం చాలా ఎక్కువ. అందులో అయిందంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కు తలసేమి అనే పిల్లలకు వచ్చిన వ్యాధి, తలసేమి అనే ఒక వ్యాధి ఉంది పిల్లలకు వచ్చేది. సో దాని నుంచి పిల్లల్ని రక్షించడం కోసం మామూలు ట్రస్ట్ కి ఎవరైనా సరే విరాళం ఇవ్వచ్చు. సో 50 లక్షలు విరాళం ఇచ్చిన మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సో కమింగ్ టు అదే మనసులో ఏముంటుందో తెలియదు. డిప్యూటీ సీఎం గత 70 ఏళ్ల నుంచి ఎవరైనా డిప్యూటీ సీఎం ఎవరంటే సీఎం పక్కన ఉంటాడు, జస్ట్ ఆయన పెట్టింది ఆయన సైన్ చేసింది చూసేవాళ్ళు తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ అనే పరిపాలన విధానం సాగుతుంది. సో దానిలో ఏం డౌట్ లేదండి, ఎవరు మనస్తత్వాలు వాళ్ళవి. సో డొనేషన్ ఇవ్వడం ఆయన మనస్తత్వం, ఆయన ఇచ్చాడు, అది మంచిగానే స్వీకరిస్తారు ఎవరైనా. లేదు అది కూటమి లెక్కనే ఉంటది. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా కానీ పర్ఫెక్ట్ ఉంటారు. నో డౌట్ పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, చంద్రబాబు కూడా మంచోడు, లోకేష్ కూడా మంచోడు. అన్ని వాళ్ళు మంచి పని చేస్తారు. ఆంధ్ర తెలంగాణ జగన్ కూడా మంచోడే, అందరు మంచోళ్ళే. దొంగలే వాళ్ళు మధ్యలో అవలాగాలు ఉంటారు. అంటే ఆల్తు ఫాల్తు నా కొడుకులు ఉంటారు. కొంతమంది మొన్నటి వరకు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వద్దు అన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు 50 lakhs ఇచ్చాడు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ వద్దనే కొంతమంది. ఇప్పుడు ఎట్లా ఉంటది, 2 సైడ్ ఉండదు, 1 సైడ్ ఉండాలి. 2 సైడ్ మాట్లాడతారు, 2 సైడే వద్దు. పవన్ కళ్యాణ్ అదే లైన్ లో ఉంటాడు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్, దట్ ఈస్ పవర్. పవన్ కళ్యాణ్ పరిపాలన గురించి ఏం చేస్తాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు సీఎం కూడా ఆంధ్రాలో ఉష్క కూడా ఫ్రీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా గరీబులకు సాయం చేస్తాడు. అది ఆయన డిస్ట్రిక్ట్ సీఎం కాముందు కూడా పవన్ కళ్యాణ్ అందరికి గరీబులకు సాయం చేసిండు. మంచి భీమ్లా నాయక్, దట్ ఈస్ భీమ్లా ఓజీ హరి వీరమల్లన్న. నెక్స్ట్ అక్సాద్ గబ్బర్ సింగ్. అతనికి ఎంతో శత్రువులు ఎవరు ఉండరు. ఆయన మనుషుల్లో దేవుడు అని చెప్పాను మీకు. ఆయనకి శత్రువులు ఎవరు ఉండరు. ఆయన పేదవాడు ఎక్కడ బాధపడుతున్నాడో ఆయన దైవంలో ప్రత్యక్షం అవుతాడు. కాబట్టే వేళ 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం అంటే సామాన్యమా? ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడని ఇచ్చాడా? మీకు ఇంత ముందు కూడా చెప్పాను నేను. ఆయన సంపాదించిన దాంట్లో 50% నుంచి 80% వరకు పేద ప్రజల అభ్యున్నతికి వినియోగించాడు. ఆయన సంపాదించుకోలేదు. ఆయనకి డబ్బుతో పని లేదు. అందరూ బాగుండాలి, పేదవాళ్ళు అందరూ బాగుండాలా. కాబట్టే ఆ హాస్పిటల్ కదా ట్రస్ట్కి, అదే మన క్యాన్సర్ హాస్పిటల్కి కదా 50 లక్షలు ఇవ్వడం అంటే సామాన్యం. అతను ఎన్ని నెలల్లో గట్టిగా సంపాదించాడు కాబట్టి ఇచ్చాడు ఏడిసేరేదోలో అలాంటి మాటలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన సంపాదన ఎందుకే బాబు, నాకు అర్థం కాదు. రాజకీయాలు మానేసి 2 సినిమాలు తీసుకుంటే ఆయన జీవితాంతం బతకొచ్చు. ఎలాగా ఒక అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేస్తూ ఆయన ఎవడ మాటనవాడికి మనసే లేదప్ప. మనసు లేని మనుషులే మాట్లాడతారు ఆ మాటలు. పవన్ కళ్యాణ్కి డబ్బాసు ఉందని. డబ్బాసు ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా పనిచేస్తాడు? ఈ సన్నాసులు ఇంకా మారట్లేదండి ఎందుకో. కానీ అరే ఒక మంచోడిని పొగడంటారా, ఇంకో మంచోడు తయారవుతాడు. అర్థం. 50 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, నువ్వు కూడా పోటీ పడు 1 కోటి రూపాయలు. ఓరి చేతగాని సన్నాసులారా, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మానేయండి. అది నేను చెప్తున్నా. రాజకీయ నాయకులు కాదు అతను. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు అసలు. నిజంగా చెప్పాలంటే అతను సేవ చేయాలని వచ్చాడు. ఆయనకి పదవులతో పెద్ద పని ఏం లేదు. పదవులు ఉంటే సంపాదించుకుంటారా? 100 కోట్ల రూపాయలు ఇస్తారా? ఒక 2 నెలలు డేట్స్ ఇస్తే 100 కోట్లు ఏం చేసుకుంటాడు అతను? ఆయనకి డబ్బుతో పని లేదు. ఈ రోజుకి కింద పడుకుంటాడట, బెడ్ కూడా అవసరం లేదు. అలాంటి మహాత్ముడిని మీరు విమర్శిస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలి, ఏమని తిట్టాలి, ఎలా తిడితే మాకు కోపం తగ్గుతుంది చెప్పండి. ఇప్పటికైనా టీడీపీలో ఉన్న వాళ్ళు ఆయన మంచితనాన్ని గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా? అర్థం చేసుకోకపోతే హతపాతాళానికి వెళ్ళిపోతారు. ఆ టీడీపీ కూడా అవ్వచ్చు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవ్వచ్చు. టీడీపీ పైన దిగొచ్చాడేంటి?
టీడీపీ అయినా ఇంకో పార్టీ అయినా ఈవేళ ఎలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ గౌరవించండి సన్నసులు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అరే అతను ఉన్నాడు కాబట్టి ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. 21 సీట్లు గెలిచాడు, ఇంకేం లేదన్నారు. ఊరే ఒక్క నిజం చెప్తాను రా మీకు, గెలిచింది 21 కానీ ఓడించింది 164. ఇది మనసులో పెట్టుకోండి. అంతేగాని ఊరిక పెట్టిపోయి నాశనం అయిపోవడానికి ప్రయత్నం చేయకండి. టీడీపీ వాడికి చెప్తున్నప్పుడు ఓకే. పవన్ కళ్యాణ్ దాతృత్వం ముందు ఎవడో పనికిరాడబ్బా ఆంధ్రప్రదేశ్ లో కానీ మన ఇండియాలో కానీ. ఇలానే ఉంటే సీఎం కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందంట. సీఎం పిఎం ఆయన పెద్ద గొప్ప ఏం కదండి, పవర్ స్టార్. ఇది చాలా అతనికి. అసలు ప్రాణం ఇచ్చేసి కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఎంతమంది ప్రాణం ఇచ్చేస్తారు? అలాంటి మహానుభావుడు మంచి స్టామినా సంపాదించుకున్నాడు ఫ్యాన్స్ లో. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పలేం ఎవరు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కష్టం. నువ్వు సంవత్సరం రోజులు పొగిడిన కష్టమే. ఎందుకంటే ఒక మనిషి సినిమా హీరో అయి ఉండి, సినిమా హీరోలో నెంబర్ 1 ప్లేస్ లో అయి ఉండి, పైగా అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ప్రజల కోసం వచ్చి సేవ చేస్తున్నాడంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు. ఇది అందరికీ రాదు. ఇది ఆయన ఒక్కడ మాత్రం చేయగలుగుతాడు ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఇంక నుంచి అందరూ నెగిటివ్ గా మాట్లాడడం మానేయండి. పని పాట లేని ఎదవలందరూ వచ్చి ఆయన మీద రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఇంకేదో పదవి కోసం ఆశించి, ఇంకేదో ప్రతిఫలం కోసం ఆశించి చేస్తున్నాడని కొంతమంది అపోజిషన్ లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. కుక్కల కంటే దారుణంగా వాగుతున్నారు. ఇంకోసారి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన పర్సనల్ విషయాల గురించి కానీ మాట్లాడే హక్కు ఇంకా ఎవరికి లేదు. ఇప్పటికైనా మరి టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అర్థం చేసుకోవాలి. మొన్న కూడా అన్నారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో నారా లోకేష్ పెడదామని. అది కరెక్ట్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలంతే, ప్రజల నిర్ణయం కన్ఫర్మ్ అయితే. ప్రజలందరూ పొరపాటున మీరు నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాల్సింది. చూడండి ఎవరిస్తారండి, ఎవరిస్తారు చెప్పండి. ఒక సినిమా హీరో అండి, ఆయన తలుచుకుంటే రోజుకే కాదు, ఆయన సినిమాలు చేస్తే 100 కోట్లు 1000 కోట్లు వస్తుంది. కానీ అవన్నీ వదిలేసి పేదవాళ్ళ కోసం, మనలాంటి పేదవాళ్ళ కోసం నిరంతరం పని చేయడం, కష్టపడడం, ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు. ఇది నిన్ననో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయలేదంట అస్సలు అని. అంటే ఇద్దరి మధ్య ఏదో క్లాస్ వచ్చిందని అది అనుకున్నారు. కానీ నిన్న ఆ ఫంక్షన్ లో, తమన్ మ్యూజికల్ ఫంక్షన్ లో అయితే మొత్తం క్లాస్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒక స్టేజ్ మీద, అంటే ఒక ఫ్రేమ్ లో చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపించింది. మీడియా అంతా వాళ్ళకే ఫోకస్ చేశారు కదా. నేను చంద్రబాబు నాయుడు స్పీచ్ లో కూడా చెప్పారు, ఏం మనిషి అయ్యా నువ్వు, జస్ట్ గెస్ట్ అని పిలిస్తే 50 లక్షలు డొనేట్ చేసేస్తావు, ఓన్ డబ్బులు ఇచ్చేస్తావు, నిజంగా నీ అంత గట్స్ అందరికి ఉండాలి అని చంద్రబాబు నాయుడు పొగిడారు. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఆయన కూడా చెప్పారు, నాకు కూడా నువ్వు అర్థం కావు అని. నిజంగా ఆయన ఎవరికి అర్థం కాదు, జస్ట్ విమర్శలు చేసే వాళ్ళకి కూడా ఆశ్చర్యపోయేలా ఆయన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి నిన్న వితౌట్ అంతమంది పబ్లిక్ లో కూడా చెప్పులు లేకుండా వెళ్ళి స్టేజ్ మీద, అంటే ఒక దీక్షలో ఉన్నారు కాబట్టి, అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా, ఒక ఇక్కడ ఓజీ అని తమన్ కూడా ఉన్నారు కాబట్టి ఓజీతో మారుమోగిపోయింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలియంటే ఎన్నో చేసి ఉంటారు. ఇది పబ్లిక్ లో ఆయన అనౌన్స్ చేశారు, ఎందుకంటే ఒక ట్రస్ట్ కాబట్టి తెలియాలని చెప్పారు. కానీ ఆయనకు ఏదో బెనిఫిట్ అవుతుంది, ఆయన ఒక ఏమనుకుంటారు అందరూ గొప్పగా ఇలా ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను 10 రూపాయలు ఇచ్చినారా భయ్ అనుకోరు. అలా కాకుండా జస్ట్ ఆయన డొనేట్ చేసినాక చెప్పాడు. కాబట్టి మన చంద్రబాబు వాళ్ళ వైఫ్ గారికి కూడా భువనేశ్వరి మేడం కూడా అని చెప్పారు. ఇలా ఎన్నో ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, మన ఏమంటారు బసవ తారక కానీ, ఇవన్నీ బాగా చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి ఇంకొంచెం ఒక 4 years ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. హైలైట్ ఏంటంటే ఓటమి లేనప్పుడు, అంటే మనం గెలిచినప్పుడు ఒక విధంగా, గెలవనప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు. అది ఎవరైనా సరే అలానే మాట్లాడతాడు. ఏంటంటే మనకు ఒక 10 వచ్చిన తర్వాత హెల్ప్ చేయడం వాళ్ళకి ఓకే పర్లేదు, చాలా బాగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బాగా చేస్తున్నారు, పర్లేదు. కాకపోతే అది యూస్ఫుల్ గా అవుతుందంటే పర్లేదు. కాకపోతే కొందరు ఏంటంటే ఇప్పుడు ఒక టైంలో ఒక గెలిచినా గెలవకపోయినా ఒక మనిషికి డెవలప్ చేయడానికి ప్లస్ నర్వస్ చేయడానికి చాలా మంది మాట్లాడుకుంటారు. కాబట్టి
అది నార్మల్ బేసిక్లీ వేస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎవరి గురించి తప్పుగా నెగిటివ్ గా మాట్లాడకూడదు. ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు రాలేదని చెప్పేసి చెప్పలేం కదా. అది చేసినారు కాబట్టి గుడ్, మంచిదే అనుకుంటాను. అంటే ఇప్పటికైనా కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారా మరి? అదేంటంటే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి చేసే వర్క్ బట్టి, తను ఉండే సిన్సియర్ బట్టి, తను చేసే వర్క్ బట్టి వీళ్ళకి అర్థం అవ్వాలి. మనం బెటర్ లీడర్ ని ఆపరేషన్ చేసుకున్నాము, మనం ఓట్లు పెట్టి గెలుచుకున్నాము కాబట్టి మనం ఉండే స్థితిలో మనం ఇంకా డెవలప్ ని చేద్దాం, మన రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని వాళ్ళు అనుకోవాలి బ్రో. ఇంకా వీళ్ళు అవుతుంది మళ్ళీ నెగిటివ్ గా పాజిటివ్ గా మాట్లాడి మళ్ళీ ఒకసారి మళ్ళీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వచ్చిన తర్వాత నెగిటివ్ గా మాట్లాడడం చాలా వరకు తప్పు. ఎందుకంటే మన రాష్ట్రం మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే. అది బెటర్ గా వస్తే నేను ఇంకా బెటర్ గానే అనుకుంటాను బ్రో.